నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అనేది ఇక్కడ చాలా భయంకరమైన విషయం. జ్యోతి మల్హోత్రా విషయం కూడా తీసుకోండి. జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగ్ చేసుకున్నంతసేపు ఏం కాలేదు. ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తిని పరిచయం చేసుకుందో, ఎప్పుడైతే పాకిస్తాన్కి వెళ్ళడం రావడం మొదలుపెట్టిందో దేశద్రోహిగా మారిపోయింది. కారణం పాకిస్తానోని పెళ్లి చేసుకోవాలనే దాని కోరిక. అంటే ఇక్కడ తప్పెవరిది ఆలోచించాలి. ధర్మానికి మతానికి ఉన్న తేడాను గ్రహించాలి. మే 24, 2024 సూరత్ గుజరాత్లో జరిగింది. అబూ బకర్ అలియాస్ అశోక్ సుధీర్గా పుట్టిన వ్యక్తి అబూ బకర్గా మారిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలలో పాలు పంచుకోవడం మొదలుపెట్టాడు. బిక్నీర్ నుండి ఈయనను అరెస్ట్ చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన అబూ బకర్ అలియాస్ అశోక్ సుధీర్ని రాజస్థాన్లోని బిక్నీర్ నుంచి అరెస్ట్ చేశారు. అతను సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ అమ్మాయితో సన్నిహితంగా ఉన్నాడు. ముస్లిం బాలికలు అబూ బకర్ని హనీ ట్రాప్లో పడేశారు. ఆ తర్వాత వారు ఢిల్లీలోని ఒక మసీదులో ఇస్లాం వ్యక్తిగా మార్చారు. ఇది ఓపెన్ ఇండియాలో వచ్చింది. సోషల్ మీడియాలో పరిచయం అవుతున్న వ్యక్తులు ఇస్లాం మతంలోకి మార్చడానికి హనీ ట్రాప్లుగా ఎలా మార్చి వాళ్ళను దేశద్రోహులుగా ఎలా తయారు చేస్తున్నారు అని చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాజస్థాన్కి సంబంధించిన అశోక్ కేసు. అశోక్ ఎప్పుడైతే అబూ బకర్గా ఒక అమ్మాయి స్నేహం కోసం మారిపోయాడో మసీదుకు తీసుకెళ్లి మరీ మత మార్పిడి చేశారు. అంతేకాదు దీనికి సంబంధించి ఓపెన్ ఇండియాలో పూర్తి ఆర్టికల్ ఉంది, ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 22 మార్చ్ 2024 పానిపట్ హర్యానాకు సంబంధించింది. ఐసిస్ ఉగ్రవాది అనురాగ్, అదేంటక్క చూసినవా, ఐసిస్ ఉగ్రవాది అనురాగ్ అన్నామంటే మరి ఈయన దేనికి సంబంధించిన వాడు? ఏ మతోన్మాదాన్ని బోధిస్తే టెర్రరిస్ట్గా మారాడంటే ఆగండి చెప్తా. ఈయన అనురాగ్ కాస్త రెహాన్గా మారిపోయాడు. ఈయనను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా స్పాట్ ఐసిస్ టెర్రరిస్ట్ అనురాగ్ అలియాస్ రెహాన్. ఈయన పానిపట్కు చెందిన ఆయన. అస్సాంలోని దుబ్రీలో 22 మార్చ్ 2024 అరెస్ట్ చేశారు. అనురాగ్ ఐఐటి కోచింగ్ కోసం కోటాకు వెళ్లారు. అదే సమయంలో అతను ఐసిస్తో పరిచయం జరిగింది. అతను బంగ్లాదేశ్కి చెందిన ఒక మహిళను కూడా వివాహం చేసుకున్నాడు. ఇందు కలదు అందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు కలదు కదా ఇస్లామిక్ మతోన్మాద టెర్రరిస్టులుగా మార్చే కొందరి ప్రయత్నం. ఫస్ట్ కేసు నార్మల్ ఒక వ్యక్తి, రెండవ కేసు సోషల్ మీడియాకి సంబంధించి ట్రాప్, మూడో కేసు ఆఖరికి యూనివర్సిటీ కోచింగ్ సెంటర్లలో ఏర్పడిన స్నేహం మత మార్పిడికి కారణమై బంగ్లాదేశ్ అమ్మాయిని చేసుకొని టెర్రరిస్ట్గా మారిపోవడానికి కారణమైంది. ఇక నాలుగో కేసు మరి దీనికి సంబంధించి జాగరణలో వచ్చింది. అయితే అనురాగ్ అలియాస్ రెహాన్ తండ్రి, ఇక్కడ ఈయన విషయంలో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ నాన్న న్యాయవాది. ఆయన తండ్రి 1992లో చనిపోతే ఆ తర్వాత ఈయన మతం మార్చుకున్నాడు. తండ్రి బ్రతికున్నంతసేపు హిందూగానే ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో ఆ తర్వాత ఇస్లాంలోకి మారిపోయి బంగ్లాదేశ్కి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను చాలా క్లియర్గా చెప్తా. భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది. ఎవరైనా ఎవరికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. అక్కడ వరకు తప్పు లేదు. మత స్వీకరణే తప్పు అని నేను చెప్పట్లే. కానీ మతం స్వీకరించిన తర్వాత మతోన్మాదులుగా, ఉగ్రవాదులుగా, టెర్రరిస్టులుగా మారుతున్న వాళ్ళ గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకెంతగానో ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి. చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒక రోజు తర్వాత కనిపించదు. కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి. సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.